It is savagery. ఓకే హుజూర్ నగర్ నుంచి అనిల్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? సార్ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. బాబు గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాయి. దీన్ని మనం పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో తీసుకున్న నిర్ణయంగా చూడాలండి. అంటే ఓటు వీటిల్లో కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నాయా? ఖచ్చితంగా కదండి. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ దగ్గరకు వచ్చింది. అవును, ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో కూడా ఇవ్వకపోతే ఒక చిన్న ఆలోచన చేసుకున్నామండి. లాస్ట్ 3 సంవత్సరాలు ఎలా చేసింది గవర్నమెంట్. అంటే హైకోర్టు చెప్పినా కూడా కామ్గా పోలీసు వాళ్ళు చూడరు, చట్టం పని చేస్తున్నట్టు ఉండదు, అవి నడిచిపోతూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ప్రజలు ఏదో ఒక విధంగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తే వీళ్ళకి మీద నెగటివిటీ ఉండదు, పాజిటివిటీ వస్తుంది. మీ ప్రాంతంలో కూడా ఇవి ఉన్నాయండి? హుజూర్ నగర్ ఏరియాలో కూడా కోడి పందాలు గట్రా ఉన్నాయా? లేదండి, మా తెలంగాణ కిందకి వచ్చి మా దగ్గర ఏ ఉండవు. అదే అట్లా అన్ని చోట్ల కొన్ని చోట్ల ఉంటాయి, అసలు లేకుండా ఉండవు. కానీ లేదండి, మా ఏరియాలో లేవండి. అది అట్లా చెప్పండి.